హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో రాఖీ పౌర్ణమి స్పెషల్ మన అన్నదమ్ముల కోసం కేవలం ఇంట్లో ఉన్న రెండు ఇంగ్రీడియంట్స్ తోటి ఈ విధంగా లడ్డూని చేసి పెట్టండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా, నోట్లో వేసుకుంటే ఇట్లే కరిగిపోతుంది. చాలా స్మూత్గా జ్యూసీగా ఈ లడ్డు చాలా బాగుంటుందండి. చాలా తక్కువ టైంలోనే ఈజీగా మనం ప్రాసెస్ తోటి ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ఇక్కడ నేను ఒక గ్లాస్ వరకు పచ్చిశనగపప్పుని తీసుకుంటున్నాను. టైం లేదు అనుకున్న వాళ్ళు నైట్ అయినా నానపెట్టుకోవచ్చు. నైట్ నానపెట్టుకొని ఉదయాన్నే ఈ స్వీట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదనుకుంటే 4 గంటల ముందు నానపెట్టుకున్నా కానీ పప్పు అనేవి చక్కగా నానతాయి. ఈ పప్పుని ఒక గ్లాస్ వరకు తీసుకున్నాను. ఇవి శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. పచ్చిశనగపప్పు అంటారు కదా, అవేనండి ఇవి. ఈ పచ్చిశనగపప్పుని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకొని ఇప్పుడు మంచినీళ్ళని పోసేసి మూత పెట్టేసుకొని ఒక 4 గంటల వరకు నేను పక్కన పెట్టేసేసాను. 4 గంటల తర్వాత మనకి పప్పు అనేది ఈ విధంగా చక్కగా నానతాయి. ఆ తర్వాత ఆ నీళ్ళన్నీ వంపేసి మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని ఇవి మిక్సీ జార్లో వేసేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని ఇవి మొత్తం ఒకసారి కాకుండా 2 సార్లుగా నేను మిక్సీ పట్టుకున్నాను. చాలా మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. వాటర్ అనేది యాడ్ చేసుకోవద్దు. ఇలాగా ప్రిపేర్ చేసుకోవాలి. మొత్తం అంతా ఒకేసారి వేసుకున్నామంటే మనకి పలుకుగా ఉంటుంది, సరిగా మెదగదు. అందుకని 2 సార్లుగా ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకొని ఒక పెద్ద టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని, నెయ్యి వేడెక్కిన తర్వాత ఈ పిండి అనేది వేసుకోవాలి. పిండి కూడా మొత్తం ఒకసారి వేసుకోవద్దు. 2 సార్లుగా ఇలాగా 2 సగాలుగా వేసుకొని ఈ విధంగా కలుపుతూ ఉండాలి. సుమారు ఒక 5-6-7 నిమిషాల టైం అయితే పడుతుంది. స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచేసుకొని మనం వేసినప్పుడు ముద్దలాగా ఉంది కదా, మనం ఇలాగ కలిపే కొద్దీ ఇలాగ బూందీ ఇలాగా విడిపోయి కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతుందన్నమాట. ఇది కూడా 2 సార్లుగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇలాగ ఒక ప్లేట్లోకి తీసుకొని కాస్త చల్లారనివ్వాలి. చూడటానికి బూందీ ఇలాగ ఉంది కదా, ఇలా కాకుండా పొడిగా ఉండటం కోసం ఒకసారి మిక్సీ జార్లో వేసుకొని ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలి. ఒక్కసారి తిప్పుకుంటే సరిపోతుందండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇదిగో ఈ విధంగా పొడిగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని దీనికోసం పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. పాకం కోసం ఒక గిన్నె తీసుకొని మనం తీసుకున్న గ్లాస్ తోటి 1 గ్లాస్ వరకు చక్కెరని, 1/2 గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి. ఏ గ్లాస్ తోటి అయితే మనం పప్పు తీసుకుంటామో అదే గ్లాస్ కొలతతోటి చక్కెరని వేసుకోవాలి. 1/2 గ్లాస్ వరకు వాటర్ని తీసుకోవాలి. పాకం అనేది మనకి జస్ట్ తీగ పాకం వచ్చే వరకు ఉంచుకుంటే సరిపోతుందండి. తీగ పాకం వచ్చేసిన తర్వాత ఈ పొడి మొత్తం వేసేసుకోవాలి. మొత్తం ఒకసారి వేసేసుకొని ఉండలనేది లేకుండా ఈ పాకం అంతా పిండికి పట్టేలాగా ఇలాగా స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచేసుకొని బాగా కలిపేసేసుకోవాలి. మనకి తీసుకున్న పంచదార కరెక్ట్గా పాకం అనేది సరిపోయింది. మొత్తం అంతా బాగా కలిసిపోయిందనమాట. 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసేసుకొని ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకొని ఇది కాస్త చల్లారనివ్వాలి. మనకి కాస్త తీసుకొని ఇలా చుడితే మనకి లడ్డూలాగా రావాలన్నమాట. ఆ తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మనకి నచ్చిన షేప్లో మనకి ఎంత సైజు కావాలో అంత సైజు లడ్డూని చుట్టేసుకోవటమేనండి. చాలా తక్కువ టైంలో అయిపోతుంది. ఈజీ ప్రాసెస్ తోటి కేవలం ఇంట్లో ఉన్న 2 ఇంగ్రీడియంట్స్ తోటి మనం ఇలాగా టేస్టీగా లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రాఖీ పౌర్ణమికి ఇలాగా ఇంట్లోనే ఈజీగా లడ్డూని ప్రిపేర్ చేసి పెట్టండి. జ్యూసీగా చాలా టేస్టీగా చాలా బాగుంది లడ్డు టేస్ట్ అయితే. వందలు పెట్టి మనం బయట కొనే కన్నా ఇలా ఈజీగా ఇంట్లోనే లడ్డూని చేసి ఈ రాఖీ పౌర్ణమికి మన అన్నదమ్ములకి చేసి పెట్టండి. నోట్లో వేసుకుంటే ఇట్లే కరిగిపోతుంది. మనకి లడ్డూలు కూడా ఒక 30 వరకు వచ్చాయండి ఒక గ్లాస్ పిండికి. చూసారా, చాలా స్మూత్గా చాలా బాగుంది. జ్యూసీగా ఉందండి. మరి నచ్చింది ఆ వీడియో? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.